స్టేట్మెంట్స్ కూడా ఎవరు ఇవ్వకుండా ఉంటే మంచిదనేది నా అభిప్రాయం. మీరు ఇందాక పాకిస్తాన్ గురించి మాట్లాడుతున్నప్పుడు డిస్టర్బ్ చేశాను, ఎందుకంటే చంద్రకుమార్ గారు అర్జెంట్ గా మాట్లాడాల్సి ఉండే. సో చాలా మంది ఎదురు చూస్తున్నారు దయాకర్ గారి వెర్షన్ ఏంటి అని చెప్పి సోషల్ మీడియాలో. సరే, మీ పాత క్లిప్పింగ్స్ తీసి ఏమయ్యాడు పాకిస్తాన్ ప్రేమికుడు ఏమయ్యాడు అని అడుగుతున్నారు. ఇక బీజేపీ లేకపోతే ఇంకా ఇతరత్ర అనుబంధ సంఘాలది ఎప్పుడు కూడా మనం రోజుకి, ఇప్పుడు నేను ఈ రోజు అయితే నాకు తెలిసి ఒక 5-6 అవర్స్ మీడియాలోనే ఉన్నా కదా నేను. మొన్న భారత్ సమ్మిట్ అప్పుడు సమ్మిట్ లోనే ఉన్నాం కదా. ఇది ట్రోల్ టీమ్స్ చేసే ఒక ఏమంటాము ఒక గ్యారెడీ. ఇప్పుడు మనం ఆడ మాట్లాడిన వీడియో టీవీ నైన్ కూడా కనపడుతుంది, అది ముందు పెట్టి మనమన్నా చేద్దామంటే ఒక 6 నిమిషాల వీడియో అది తెలిస్తే ఆ ఎవరైతే ఈ 10 సెకండ్లది వీళ్ళు బీజేపీలో మరి ఎవరో వెనకటికి ఎంత 6 సంవత్సరాల క్రితం అనుకుంటా నాకు తెలిసి అన్ని భాషలలో తర్జుమాలు చేసింది. కాబట్టి వాళ్ళ పట్ల మనం ప్రేమను చూపిద్దాం వాళ్ళ పట్ల కూడా. ఎందుకంటే వాళ్ళంతా ద్వేషించినా కూడా ఈ రోజు ఈ దేశం మూలవాసి అద్దంకి దయాకర్ గుర్తుపెట్టుకోండి. ఈ దేశ దళిత్ అంటే ఏంది, ఈ దేశం మాది. ఎవరో ఆర్యులు లాంటి వాళ్ళు వచ్చి ఇక్కడికి వచ్చి ఈ వర్గాల మీద వ్యతిరేకత చేసే ఎంతమంది. నేను ఇప్పుడు అనొచ్చు కదా, మోడీ గారు మరి పాకిస్తాన్ పోయి వాళ్ళమ్మ దగ్గరికి పోయి ప్రేమతో కూర్చొని బిర్యానీ తిని వచ్చిందని చెప్పొచ్చు కదా. అట్లా కాదుగా, దేశ ప్రధానిగా మనం గౌరవించాల్సి. ఎందుకు పాకిస్తాన్ పోవాల్సి వచ్చింది అనే విషయంలో కూడా నేను స్పష్టంగా చెప్పిన. కాకపోతే వీళ్ళకి ఏంటంటే మోడీని అమిత్ షాని మనం తిట్టాం అనుకోండి, వీళ్ళకి ఇవన్నీ వస్తాయి. మళ్ళీ మీకు ఇప్పుడు 6 సంవత్సరాల క్రితం ఇవన్నీ వస్తాయి. కానీ మోడీ అయినా అమిత్ షా గారైనా ప్రభుత్వంలో భాగం, వాళ్ళు దేశం కాదు. దేశం అంటే దేశభక్తి అంటే బీజేపీ. ఇప్పుడు బీజేపీ కాకుండా ప్రధానమంత్రిగా చూస్తారు. ప్రధానమంత్రి కాబట్టి ప్రధానమంత్రి ఫుల్ సపోర్ట్ ఇస్తారు. ప్రధానమంత్రిగానే చూడాలి. ఎందుకంటే దౌత్యాంశాల్లో దౌత్యాధికారులు ఇచ్చే సూచనలు అనేవి ఆయా సందర్భాల్లో ఇంటెలిజెన్స్ తో కూడిన అంశాల్లో వాళ్ళు మాట్లాడతారు కాబట్టి మనం కామెంట్ చేయం. ఇప్పుడు వీళ్ళకేముంది, ఇప్పుడు ఇది పేరేంది ఇన్ఫ్లుయెన్సర్స్, దీని పేరేంది సోషల్ ఆర్మీ, ఇవన్నీ కూడా ఎన్ని వ్యూస్ వస్తే అన్ని పైసలట. ఒక్కొక్కరు పెట్టి ఈయన గుర్తుండా, ఈయన ఎటు పోయిండు, నేనే ఆ పరిస్థితి వస్తే పాకిస్తాన్ దగ్గర ఉంటే నేనేం చేస్తున్నా అప్పుడు తెలుస్తుండే. కాబట్టి ఇప్పటికైనా మనం కూడా నిర్ణయాన్ని, ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలని ఆబ్జెక్షన్ చేయొద్దు. ప్రభుత్వ నిర్ణయాన్ని స్పష్టంగా వాళ్ళు ప్రజాశ్రేయస్ కొరకు చేస్తారు. కాబట్టి ఇప్పుడు రాజకీయంగా మా పార్టీ విధానం కూడా ఎట్లా ఉన్నది మీరు చూసింది కదా మొన్న. కాబట్టి జాతీయత, దేశభక్తి విషయంలో అద్దంకి దయాకర్ని అనుమానించేటోళ్ళను చూసి మనం జాలిపడాలి. ఎందుకంటే ఏ విధంగా ఇప్పుడు పిఓకే రేవంత్ రెడ్డి అన్నట్టు పిఓకేనే కాదు, అవసరమైతే పాకిస్తాన్ కూడా ముక్కలు చేయాలి కదా. అది ఎవరిది సార్, అది పంచాయతీ. సింధు లోయ నాగరికత మనదే కదా, దాంట్లో ఉన్నది మీరు చూస్తే. హరప్ప ఎక్కడిది, మొహెంజదారో ఎక్కడిది. మన సంస్కృతి సాంప్రదాయాలకు అది ఏందంటే అప్పటికి ఆ పరిస్థితుల వల్ల మనం ఏం చేసినాము, ఆ భాగాన్ని ఆ దరిద్రులకు ఇవ్వాల్సి వచ్చింది. ఏం చేయాలి, మన సంస్కృతి విరాజిల్లిన ప్రాంతము ఆ దరిద్రులకు ఇచ్చేయాలి, మనం ఇబ్బందులు పడతా ఉన్నాం. ఇప్పుడు మన బలూచీలు అక్కడ ఉన్నారు కదా, ఎట్లా ఉంది పరిస్థితి మీరు చూడండి. నేను ఇప్పుడు ఎందుకు ఈ మాట అంటున్నంటే, ప్రాంతము విద్వేషంతో ఉన్నప్పుడు ఆ ప్రాంతంతో ప్రేమ వచనాలు చేసినా కూడా వాడు ఇంటలేడు, ఏం చేయాలి దరిద్రుడు. ఇప్పుడు పరిస్థితి ఇంకేడికొచ్చింది, వీళ్ళు రెచ్చిపోయి మనల్ని రెచ్చగొడితే మనకున్న పీసును కట్ చేయాలనే ఆలోచనతో ఉన్నారు. కాబట్టి ఇది దుర్మార్గమైన, హేయమైన చర్య. ఇది ఇంకా చెప్పాలంటే ఇక అందరు అన్నట్టుగా పిరికిపంది చర్య అనొచ్చు, కానీ చేతగాని దద్దమ్మల చర్య. ఇది మొన్న జరిగిన దాడి ఆ ప్రాంతంలో నేను ఎప్పుడు 2003లో 2011-12 ఆ ప్రాంతంలో మేము అది తెలంగాణ జేఏసీ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఆ అనంతనాగ్ ఆ ప్రాంతం నుంచి శ్రీనగర్ వరకు మన మిత్రుడు ఉన్నప్పుడు పోయి వచ్చాం, చూసినాం. మీరు ఇది మన పహల్గాం నుంచి ఇటు ఏది అదేంది శ్రీనగర్ దాటి కూడా అక్కడ దానికి కూడా పోయినాం. ఎందుకంటే మన ప్లేస్ ను మనమే పోలేని స్థితికి తెచ్చిండ్రు. ఆ రోజు మిత్రుడు మేజర్ ఉండే మమ్మల్ని గుల్మర్గ్ వరకు తీసుకుపోయిండు. మీకు గుల్మర్గ్ తెలుసు అనుకుంటా, అది లాస్ట్ డెస్టినేషన్. అక్కడ దానికి పోవడానికి తుపాకులు పట్టుకొని పోవాల్సి వచ్చింది. మన దేశంలో మనం, వేరే ఏదో పిఓకే కూడా కాదు, మన దేశంలోనే మనకింత. ఇప్పుడు 370 తర్వాత ఈ రోజు టూరిస్టులంతా కూడా మన దేశంలో మనం విహారం పోతే కూడా మనకు స్వేచ్ఛ లేదు, మనకు శాంతి లేదనే స్థితిలో చాలా
రగిలిపోతున్న పరిస్థితి కాబట్టి మన సార్వభౌమత్వానికి మన గణతంత్రం మీద జరిగిన దాడి అది పర్టికులర్ గా చెప్పాలంటే భారత ప్రభుత్వం ఎంత సంయమనంతో ఉంటున్నా కూడా వాళ్ళు చేసిన దాడి ఒక రకంగా మా అంతర్జాతీయ సమాజంలో మనల్ని రెచ్చగొట్టి మన సహనాన్ని పరీక్షించే ఒక పరిస్థితి ఉంది. కాబట్టి డెఫినెట్ గా ప్రధానమంత్రి గారు ఆ విషయంలో చాలా సీరియస్ గా ఉంటారని నేను అనుకుంటున్నా. సగటు యువత యొక్క ఆకాంక్షలను ప్రతిబింబించే విధంగానే ఉంటారనేది ఒక ఆలోచన అవుతుంది. ఎందుకంటే ఇందిరాగాంధీ ఆ రోజు అపర దుర్గగా మరి మన వాజ్పేయి గారు ఎందుకు శ్లాఘించారనే విషయం అందరికీ తెలుసు. కాబట్టి అలా ప్రతి సందర్భాన్ని వాళ్ళు మనకు నెగిటివ్ గా చేస్తున్న క్రమాన్ని కూడా మనం ఇంత మంచిగా ఉంటున్నా, ఇంత ప్రజాస్వామ్యయుతంగా ఉంటున్న, అంతర్జాతీయ న్యాయస్థానానికి లోబడి ఉంటున్న, భద్రతా మండలి లేదంటే యుఎన్ఓకి సంబంధించిన రూల్స్ ను మనం ఫాలో అవుతున్నా కూడా ఇలాంటి ఒక ముష్కర దాడులు, మూక దాడులు లేదంటే మన ప్రజల మీద జరుగుతున్న దాన్ని తీవ్రంగా ఖండించాల్సిన సందర్భం ఉంది. అవసరమైతే ఎంతకైనా పాకిస్తాన్ విషయంలో ప్రధానమంత్రి గారు కానీ లేదంటే ప్రభుత్వం కానీ వెనక్కి తగ్గాల్సిన సందర్భం అయితే లేదు. ఎందుకంటే అది ప్రతిసారి మన మీద రెచ్చగొట్టే ధోరణితో వస్తున్న పరిస్థితిని అద్దంకి దయాకర్ గానే కాదు, ఒక సగటు ఒక రాజకీయ నాయకునిగానే కాదు, మనం అందరం కూడా భారతీయులుగా ఆ విషయంలో మనకు కోపం ఉంది, మనకు ఆవేశం కూడా ఉంది. కానీ అక్కడ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం ఒక పద్ధతి ప్రకారం ఉంటది కాబట్టి ఆ ప్రభుత్వానికి మద్దతుగా ఉండాలనేది నా విజ్ఞప్తి. మరొకసారి సర్జికల్ స్ట్రైక్ చేయాలా? ఏదైతే